ది డార్క్ విజిటర్. దూరపు బంధువు నుంచి వారసత్వంగా వచ్చిన ఊరు పొలిమేరలోని పాత ఇంట్లోకి కిరణ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒక తుఫాన్ రాత్రిలో ఆ ఇంట్లోకి కిరణ్ చేరాడు. స్థానికులు ఆ ఇంటి గురించి ఎన్నో కథలు చెప్పినప్పటికీ కిరణ్ వాటిని నిర్ద్వంద్వంగా అంగీకరించాడు. కానీ అతడు మొదటి రోజు రాత్రి ఆ ఇంట్లో గడుపుతున్నప్పుడు అసలు కథలు ఏమిటో అతనికి అర్థమయ్యాయి. అతను మంచం మీద పడుకొని నిద్రించడానికి ప్రయత్నిస్తుండగా మేడ మీద మెత్తని అడుగుల చప్పుడు వినిపించింది. ఇది కేవలం ఇల్లు స్థిరపడుతుందని భావించి అతను దానిని పట్టించుకోలేదు. కానీ అడుగులు పెద్దవిగా మారాయి. అతనికి దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి. అతను ఒక్కసారిగా భయపడి లేచి నిలబడి జాగ్రత్తగా మెట్లు ఎక్కాడు. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది. కానీ ఏదో తప్పు అనిపించింది. అటక తలుపు దగ్గరకు రాగానే అతని ఊపిరి వేగవంతమైంది. హ్యాండిల్ని ఎవరో తాకినట్లు చల్లగా మరియు జిగటగా ఉంది. అతను మెల్లగా ఆ తలుపుని తెరిచాడు. అక్కడ మసక వెలుతురులో ఒక వ్యక్తి లేతగా బోలుగా ఉన్న కళ్ళతో అతని వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. అతను కదలలేదు. కానీ కిరణ్కి గాలి చల్లగా బరువుగా పెరిగినట్లు అనిపించింది. దూరంగా ఉన్న అతనిని చూడలేక కిరణ్ శరీరం స్తంభించిపోయింది. ఆ నీడ మనిషి మెల్లగా చెయ్యి పైకెత్తి సూటిగా అతని వైపు చూపించాడు. అప్పుడు చిన్నగా ఒక స్వరం వినిపించింది. మీరు ఇక్కడికి ఎప్పటికీ రాకూడదు అని ఆ స్వరం పలికింది. అకస్మాత్తుగా ఆ వ్యక్తి మనిషి కంటే వేగంగా అతని పైకి దూసుకెళ్ళింది. కిరణ్ కేకలు వేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని గొంతు అరవడానికి సహకరించలేదు. అతను వెనుకకు పడిపోయాడు. అటక కింద చీకట శూన్యంలోకి పడిపోయాడు. అతను చివరిగా చూసింది ఏమిటంటే ఆ బోలుగా ఉన్న కళ్ళు మరియు నెమ్మదిగా చెడు నవ్వు ఆ వ్యక్తి ముఖంలో వ్యాపించింది. ఆ సంఘటన తరువాత కిరణ్ని మళ్ళీ ఎవ్వరూ చూడలేదు. ఇల్లు ఖాళీగా ఉంది. కానీ తుఫాన్ రాత్రుల్లో ఆ ఇంటి వైపుకి ఎవ్వరు వెళ్ళినా ఆ మేడపైన అడుగుల చప్పుడు వినవచ్చు మరియు మెల్లటి స్వరాలు మీరు ఇక్కడికి రాకూడదు అని పలుకుతాయి. ది ఎండ్. ద స్మైలింగ్ మ్యాన్. ఒక అత్యంత భయానకమైన నిజమైన కథలలో ద స్మైలింగ్ మ్యాన్ అనే పేరుతో కలిగిన వ్యక్తి ఒక యువకుడిని అత్యంత భయంకరంగా భయపెట్టాడు. ఈ సంఘటన ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఒక రాత్రి జరిగింది. రాత్రి 3 గంటలు అయిపోయింది. ఒక యువకుడు తన ఇంటికి పయనమవుతూ అంధకార స్ట్రీట్స్ మీద నడుస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. అప్పుడు అతను ఒక వ్యక్తిని దూరం నుంచి చూశాడు. మొదట ఆ వ్యక్తిని ఆ యువకుడు ఒక తాగిన వ్యక్తిగా భావించాడు. కానీ అతను దగ్గర పడుతున్న కొద్దీ అతనికి భయం మొదలైంది. ఆ వ్యక్తి అసహ్యమైన చిరునవ్వుతో అతని ముఖం విస్తృతంగా విస్తరించి అది అసాధారణంగా ఉండడంగా భావించాడు. ఆ యువకుడు ఆ మనిషికి దూరంగా నడవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వ్యక్తి తనకంటే ముందుకు వస్తూ అతనితో సమన్వయంగా నడుస్తున్నాడు. అతను ఏం చేయాలో తెలియక అతను మరింత వేగంగా నడవడం ప్రారంభించాడు. కానీ ఆ వ్యక్తి మళ్ళీ మరింత భయానకమైన పని చేశాడు. ఆ వ్యక్తి కూర్చుని నృత్యం చేయడం ప్రారంభించాడు. మొదట మెల్లగా అతను తన శరీరాన్ని ఒక అంగీకార పాటకు సరిపోయేలా చలనం చేస్తూ తరువాత అతను తిరిగి మరియు అగాధంగా తిరుగుతూ
ఒక చిరునవ్వుతో మరింత విస్తరించినట్లు నృత్యం చేయసాగాడు. ఆ చిరునవ్వుతో మరింత విస్తరించి ఆ నృత్యం ఇంకా భయానకంగా మారింది. ఆ యువకుడు నడిచే వేగాన్ని పెంచి పరారయ్యాడు. అతని హృదయం కొట్టుకుంటూ అతను వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నాడు. అతను తిరిగి పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళి తలుపు బంధించుకున్నాడు. ఆ తరువాత అతను ఎవరికీ ఆ సంఘటన గురించి చెప్పలేదు. ఈ కథ మరింత భయంకరంగా మారింది, ఎందుకంటే ఆ స్మైలింగ్ మ్యాన్ తరువాత ఎక్కడా కనిపించలేదు. అతను ఎవరో, ఎందుకు ఆ యువకుడిని వెంబడించాడో అర్థం చేసుకోలేకపోయారు. అతను ఒక దయ్యం వంటి మనిషిగా దారి తప్పిన ప్రపంచం నుండి వచ్చినట్లు అనిపించింది. ఈ కథ స్మైలింగ్ మ్యాన్ గురించి ఇప్పటికీ ఒక అగాధమైన భయానకమైన కథగా మారింది. ఆ మనిషి భయంకరమైన చిరునవ్వు మరియు శ్రావ్యమైన ప్రస్థానం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి మానసికంగా భయంకరంగా చేస్తుంది.